హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పాత్ ఫర్ హెల్తీ లివింగ్. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా నిలకడగా బరువు తగ్గడానికి, ఆ తగ్గిన బరువును మేనేజ్ చేసుకోవడానికి ఎటువంటి డైట్ తీసుకుంటే ఆ డైట్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అన్నది ఈ వీడియోలో చెప్తాను. మామూలుగా మనము బరువు పెరుగుతున్నంతసేపు పెద్దగా గమనించలేము. ఎందుకంటే మన శరీరము కొంతవరకు ఆ పెరుగుతున్న బరువుతో పాటు దాన్ని బేర్ చేయడానికి తగ్గట్టుగా వేరే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ పోతుంది. ఒక స్టేజ్ వచ్చాక కానీ అయ్యో ఎంత బరువు పెరిగిపోయామే అని బాధపడము. నేను కూడా అట్లాగే 105 kgs వెయిట్ పెరిగాక కానీ వెయిట్ లాస్ గురించి సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టాను. సో నేనేమనుకున్నానంటే అప్పట్లో ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గగలను అని. నేను అప్పటికే సైక్లింగ్ చేస్తుండేవాడిని. ఇంకా సైక్లింగ్ కొంచెం ఎక్కువగా సీరియస్గా చేయడం మొదలుపెట్టాను. సో ఒక్కొక్క వీక్లో ఒక 2-3 times 100 kilometers కూడా చేస్తుండేవాడిని. సో అలా ఒక టూ మంత్స్ చేశాక కూడా వెయిట్ పెద్దగా తగ్గలేదు. సో ఎక్కువ సైక్లింగ్ చేస్తున్నాను, ఇంకా వేరే ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇంకా అయినా వెయిట్ తగ్గట్లేదు ఏంటి అని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసిన రోజు నాకు కొద్దిగా వెయిట్ తగ్గేవాడిని, కానీ ఆ తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ తగ్గినప్పుడు తిరిగి వెయిట్ పెరిగిపోతూ ఉండేవాడిని. సో బేసికల్గా నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇంకా ఆహారంలో ఏదైనా మార్పులు చేసుకుంటే తప్ప వెయిట్ తగ్గే అవకాశం అయితే లేదు అని అర్థమయ్యి ఇంకప్పుడు అసలు వెయిట్ ఎట్లా పెరుగుతాం, మనము ఎటువంటి ఆహారం తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతున్నాము, ఆ ఆహారాన్ని ఏ విధంగా మార్పులు చేసుకుంటే వెయిట్ తగ్గే అవకాశం ఉంది అని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. సో అలాగా తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మన శరీరము ప్రధానంగా వాటర్, ప్రోటీన్స్, ఫ్యాట్ కంటెంట్ అండ్ మినరల్స్తో కూడి ఉంటుంది. సో ఇక్కడ ఫ్యాట్లో కూడా మనం ఎసెన్షియల్ ఫ్యాట్ అని, స్టోరేజ్ ఫ్యాట్ అని డివైడ్ చేయొచ్చు. ఎసెన్షియల్ ఫ్యాట్ అనేది మన శరీరంలోని ప్రధాన అవయవాలు అంటే బ్రెయిన్, లంగ్స్, హార్ట్, నర్వ్ టిష్యూస్, కిడ్నీ, లివర్. సో వీటి చుట్టూ కూడా చేరి ఉంటుంది. ఈ ఎసెన్షియల్ ఫ్యాట్ అనేది మన రోజువారీ ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెసెస్కి, అలాగే ఈ ఆర్గన్స్కి ప్రొటెక్షన్గా కూడా చాలా అవసరం అన్నమాట. ఇక స్టోరేజ్ ఫ్యాట్ వచ్చేటప్పటికి మనకి నార్మల్గా బాడీలో అడిపోస్ టిష్యూస్లో స్టోరేజ్ ఫ్యాట్ స్టోర్ అయ్యి ఉంటుంది. ఇంకా అక్కడ కాకుండా ఒకవేళ ఇంకా స్టోరేజ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే కనుక ఆర్గాన్స్ మధ్య ఉన్న స్పేస్లోను, ఇంకా స్కిన్ కింద, మజిల్స్ చుట్టూ ఇలా స్టోరేజ్ ఫ్యాట్ ఇంకా పేరుకోవడం మొదలుపెడుతుంది అనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సిందంటే ప్రధానంగా మన వెయిట్కి కారణం అయ్యేది, అలాగే మనం వెయిట్ తగ్గించుకోవాలనుకున్నా కూడా ఫోకస్ చేయాల్సింది కూడా స్టోరేజ్ ఫ్యాట్ అయితే. ఎందుకంటే ఎసెన్షియల్ ఫ్యాట్ని తగ్గించలేము, అలాగే వాటర్ కంటెంట్ని కానీ, ప్రోటీన్ కంటెంట్ని కానీ తగ్గించలేము. సో ఈ స్టోరేజ్ ఫ్యాట్ అసలు మా శరీరంలో ఎట్లాగా పెరుగుతుంది అన్నది ఆలోచిస్తే మనం తీసుకునే ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ నుంచి, ఫ్యాటీ ఫుడ్స్ నుంచి స్టోరేజ్ ఫ్యాట్ బిల్డ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ కార్బోహైడ్రేట్స్ మధ్య, ఫ్యాటీ ఫుడ్స్ మధ్య ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. అంటే స్టోరేజ్ ఫ్యాట్ అవి ఎట్లాగా కారణం అవుతాయి అన్న దాని గురించి. కార్బోహైడ్రేట్స్ మన శరీరంలో జీర్ణం అయ్యాక గ్లూకోజ్ లాగా బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేయబడతాయి. ఈ గ్లూకోజ్ మన శరీరంలోని డిఫరెంట్ ప్రాసెసెస్కి, ఇంకా మన శరీరంలోని శక్తి అవసరాల కోసం ఫ్యూయల్గా వాడబడుతుంది. అయితే బ్లడ్ స్ట్రీమ్లోని గ్లూకోజ్ని బ్యాలెన్స్ చేయడం కోసం శరీరం ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ చేసి ఎక్సెస్గా ఉన్న గ్లూకోజ్ని ఏం చేస్తుందంటే స్టోరేజ్ ఫ్యాట్ లాగా రిమూవ్ చేసేస్తుంది. సో ఇక్కడ అంటే ఫ్యాటీ ఫుడ్స్ విషయంలో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అవి కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అయినంత ఈజీగా డైజెస్ట్ అవ్వకుండా కొంచెం స్లోగా డైజెస్ట్ అవుతాయి. అలాగే వాటి నుంచి రిలీజ్ అయ్యే ఫ్యూయల్ కూడా గ్లూకోజ్ రూపంలో ఉండదు అనమాట. సో అవి ఫ్యాటీ ఫుడ్స్ని మన శరీరం వాడుకునే ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే శరీరము ఫ్యాటీ ఫుడ్స్ని కొంచెం అంటే వాటి నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీని ఇంకా ఎఫిషియెంట్గా వాడుకోగలుగుతుంది. సో అలా ఆలోచించినప్పుడు ఫ్యాటీ ఫుడ్స్ మన శరీరంలోని మళ్ళీ స్టోరేజ్ ఫ్యాట్లా కన్వర్ట్ అయ్యే టైం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న ఆహారంలోని ఫ్యాటీ ఫుడ్స్ నుంచి ఫ్యాట్ రూపంలోకి కన్వర్ట్ అయ్యే పర్సంటేజ్ కూడా తగ్గుతుంది అనమాట కార్బోహైడ్రేట్స్ కంపేర్ చేస్తే. సో ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నార్మల్గా ఒక యావరేజ్ పర్సన్ లైఫ్లో త్రూఅవుట్ ద డే మనం చాలా ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. అంటే మన ఫుడ్లోని మిగతా కాంపోనెంట్స్ అంటే ప్రోటీన్స్ కానీ, లేకపోతే ఫ్యాట్స్ కానీ, ఫైబర్ కానీ వీటితో కంపేర్ చేస్తే మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ కార్బోహైడ్రేట్స్ ఏమవుతుందంటే అవి చాలా తొందరగా డైజెస్ట్ అయిపోయి
ఫ్యూయల్గా బ్లడ్ స్ట్రీమ్లోకి గ్లూకోజ్ రూపంలో రిలీజ్ అయిపోయి ఈవెన్చువల్గా మళ్ళీ మనం అంటే మన శరీరం వాడుకోలేక వాటిని మళ్ళీ బ్యాలెన్స్ చేయడం కోసం స్టోరేజ్ ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేస్తూ వస్తుంది. సో ఓవరాల్గా మన వెయిట్కి గెయిన్ అవ్వడానికి కారణం అయ్యేది, అలాగే మనం వెయిట్ని కంట్రోల్ చేసుకుంటూ మనం వెయిట్ తగ్గాలి అనుకున్నా కూడా కంట్రోల్ చేసుకోవాల్సింది కూడా ఈ కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనమాట. సో కార్బోహైడ్రేట్ ఇంటేక్ని మాడ్యులేట్ చేసుకుంటూ మిగతా అంటే ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఫైబర్ని కనుక మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే సరైన విధంగా మన వెయిట్ని మనం ఎట్లా కావాలంటే అట్లాగా మేనేజ్ చేసుకుంటూ అంటే తగ్గించాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు, లేదు ఒకవేళ ఎవరైనా వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా కూడా గెయిన్ అవ్వచ్చు, ఆర్ వెయిట్ని మెయింటైన్ చేసుకోవాలంటే మెయింటైన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకవేళ వెయిట్ తగ్గాలి అన్నది కనుక మన ప్రధాన గోల్ అయితే జనరల్గా 3 పాపులర్ డైట్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటో ఒకసారి చూద్దాం. సో మొదటిది క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ ప్లాన్. క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ ప్లాన్ ఏంటి అంటే మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ కన్నా తీసుకునే క్యాలరీస్ తక్కువ ఉండాలి. సో బేసిక్ ప్రిన్సిపల్ అయితే అదే. కాకపోతే ఒక క్యాచ్ ఏంటి అంటే ఒక ప్రాబ్లం నార్మల్గా ఏంటి అంటే ఎగ్జాక్ట్గా ఒక రోజులో ఒక మనిషి ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడతాడు, అంటే ఎన్ని క్యాలరీస్ పని చేయగలుగుతాము, లేకపోతే ఎన్ని క్యాలరీస్ మనం ఎక్స్పెండ్ చేయగలుగుతాము అన్నది ఎస్టిమేట్ చేయడం చాలా కష్టం యాక్యురేట్గా చేయాలి అంటే. సో అందుకని ఏం చేస్తామంటే మనం రోజువారీ చేసే పనులను తీసుకుని ఈ పనికి ఇన్ని క్యాలరీస్ ఖర్చు అవ్వచ్చు అన్నట్టుగా లెక్క వేసుకుని, సో యావరేజ్గా ఒక రోజుకి ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడతామో చూసుకుని మన డైట్లో అంతకన్నా తక్కువ క్యాలరీస్ ఉండేటట్టుగా డైట్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్యాలిక్యులేటెడ్గా డిజైన్ చేయబడిన ప్లాన్ కాబట్టి రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా బాగానే ఇస్తుంది దీని కనుక తప్పకుండా ఫాలో అవ్వగలిగితే. కానీ ప్రాబ్లం అక్కడే ఉంది. ఏంటి అంటే ఇలాగా లెక్కలు వేసుకుని ఇంత తీసుకోవాలి, లేకపోతే ఈ డైట్లో ఇన్ని క్యాలరీస్ ఉండాలి కాబట్టి ఈ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి, ఇంత అమౌంట్లో తీసుకోవాలి, ఇవన్నీ ఎక్కువ కాలం చేయగలిగే పనులు కాదు. సో రిజల్ట్స్ అయితే ఇస్తుంది కానీ బట్ నాట్ సో అంటే ఎక్కువ కాలం చేయడానికి అయితే సూటబుల్ కాదన్నమాట. ఇక ఇంకొక డైట్ ప్లాన్ ఏంటి అంటే కీటోజెనిక్ డైట్. ఈ కీటోజెనిక్ డైట్ ప్లాన్ యాక్చువల్గా అయితే ఒక డైట్ థెరపీ, ఎపిలెప్సీ పేషెంట్స్ కోసం డిజైన్ చేయబడిన డైట్ థెరపీ అనమాట. దాంట్లోని ఒక సైడ్ ఎఫెక్ట్ వెయిట్ లాస్, కానీ తర్వాత కాలంలో ఆ సైడ్ ఎఫెక్ట్ వల్లనే ఇది ఒక డైట్ ప్లాన్ పాపులర్ అయిపోయింది. సో కీటోజెనిక్ డైట్ ప్లాన్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే మనం తీసుకునే ఆహారంలో ఒక డైట్లో సాధ్యమైనంత మేర తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేటట్టు చూసుకుని తగినంత ఫ్యాటీ ఫుడ్స్, ప్రోటీన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. సో సాధ్యమైనంత తక్కువ అంటే దాదాపు 10%, అంటే మనం తీసుకునే డైలీ డైట్ 10% అంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేటట్టు. సో ఇంత సివియర్ రెస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి డైట్లో ఖచ్చితంగా రిజల్ట్స్ కూడా అంతే ఫాస్ట్గాను గ్యారంటీడ్గానే వస్తాయి. కానీ క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ లాగే దీన్ని కూడా అంటే ఈ కార్బోహైడ్రేట్స్ సివియర్గా రెస్ట్రిక్ట్ చేయడం వల్ల ఎక్కువ కాలం ప్రాక్టీస్ చేయడం కష్టమైపోతుంది. జనరల్గా కీటో ఫాలో అయినప్పుడు ఒక 2-3 మంత్స్లో రిజల్ట్స్ బాగా వస్తాయి. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే అంత సివియర్ రెస్ట్రిక్టెడ్గా డైట్ని ఫాలో అవ్వలేక రిలాక్స్ అయిపోతారో మళ్ళీ తర్వాత వెయిట్ గెయిన్ కూడా అట్లాగే అయిపోతారు. అలాగే కీటోజెనిక్ డైట్లో ఉన్న అంటే ఈ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఇట్లాగా కొన్ని ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫైబర్ ఇంటేక్ తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఫైబర్ ఇంటేక్ తగ్గిపోతుందో లాంగ్ టర్మ్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో ఇలాగ చూసినప్పుడు కీటోజెనిక్ డైట్ ప్లాన్ కూడా ఎక్కువ కాలం ఫాలో అయ్యే అవకాశం ఉండదు. ఇంకా ఇంకొక డైట్ ప్లాన్ ఏంటి అంటే లో కార్బ్ హై ఫ్యాట్ డైట్ ప్లాన్. ఈ లో కార్బ్ హై ఫ్యాట్ డైట్ ప్లాన్ అన్నది ఒక రకంగా కీటోజెనిక్ డైట్ ప్లాన్ రిలాక్స్ చేస్తే వచ్చేదే ఇది. కీటోజెనిక్ డైట్ ప్లాన్లో ఉన్నట్టుగా సివియర్ రెస్ట్రిక్షన్స్ ఉండవు కార్బోహైడ్రేట్స్ మీద. లో కార్బ్ హై ఫ్యాట్ అంటే LCHF డైట్ ప్లాన్లో కార్బోహైడ్రేట్స్ మనం తీసుకునే రెగ్యులర్ డైట్లో తక్కువ ఉండాలి. ఇక మేజర్ కాంపోనెంట్గా తగినంత ఫ్యాటీ ఫుడ్స్, ఫైబర్, ప్రోటీన్స్ ఉంటే సరిపోతుంది. సో ఎంత తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఎంత ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవాలి, ప్రోటీన్స్ తీసుకోవాలి అన్నది ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ అవసరాలు బట్టి, అంటే మనం రోజువారీ ఎంత ఎక్సర్సైజ్ చేస్తాము, మిగతా పనులు ఎంత ఉంటాయి, ఇంకా మనం ఎంత వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాము, అండ్ అసలు మనం ఎంత స్ట్రిక్ట్గా ఈ ప్లాన్ ఫాలో అవ్వగలము, ఎంతకాలం ఫాలో అవ్వాలనుకుంటున్నాము, ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని బట్టి
మన ఫ్లెక్సిబుల్గా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి ఈ ప్లాన్లో ఏమవుతుంది అంటే రిజల్ట్స్ అన్నవి కొంచెం స్లోగా వస్తాయి. సో మిగతా కీటో ప్లాన్స్ కానీ లేకపోతే క్యాలరీ రెస్ట్రిక్ట్ ప్లాన్స్లో ఉన్నట్టుగా అంత ఫాస్ట్గా రిజల్ట్స్ రావు, కానీ ఎక్కువ కాలం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫాలో అయ్యే స్కోప్ ఉంటుంది. సో ఇట్లాగా మనము మన బాడీలో అసలు వెయిట్ ఎలా గెయిన్ అవుతున్నాము, ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే గెయిన్ అవుతున్నాము, అవి తీసుకోకుండా ఇంకా ఎటువంటి ఫుడ్స్ తీసుకుని కన్సిస్టెంట్గా మనం వెయిట్ తగ్గవచ్చు అన్నది ఒక ప్లాన్కి అరైవ్ అవ్వాలి అంటే ఏదో ఒకటి స్టిక్ అంటే ఇప్పుడు ఈ డైట్ ప్లాన్స్ ఏదో ఒకదాన్ని తీసుకుని దానికి స్టిక్ అయితే వర్క్ అయ్యేది కాదు. సో అలా కాకుండా మనము ఎంత వెయిట్తో స్టార్ట్ చేసాము, ఆ తర్వాత ఎంత వెయిట్ రీచ్ అవ్వాలనుకుంటున్నాము, రీచ్ అయ్యాక ఇంకా ఎలా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం, వీటన్నిటికి తగ్గట్టుగా కొంచెం ఫ్లెక్సిబుల్గా డిజైన్ చేసుకుంటూ ఇంకా మన వెయిట్ లాస్ జర్నీ సాగే కొద్దీ దాన్ని కస్టమైజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నా వరకు నేనైతే సో ఇలా ఎక్సర్సైజ్ వల్ల నేను వెయిట్ తగ్గట్లేదు అని రియలైజ్ అయినప్పటికీ ఫుడ్ని కంట్రోల్ చేయాలని అనుకున్నప్పుడు మొదట కొద్దిగా కీటోజెనిక్ ప్లాన్ ప్రకారం సివియర్ కార్బోహైడ్రేట్స్ తగ్గించేస్తాను. కార్బోహైడ్రేట్స్ అంటే ఎటువంటి రైస్ బేస్డ్ ప్రొడక్ట్స్ కానీ వీట్ బేస్ కానీ అంటే గోధుమ పిండి, గోధుమ రవ్వ ఇంకా అటువంటివి ఏవి తీసుకోకుండా, షుగర్ బేస్డ్ ప్రొడక్ట్స్ తీసుకోకుండా, ఇంకా వెజిటేబుల్స్లో కూడా పొటాటోస్ స్టార్చ్ ఎక్కువ ఉన్నవి ఫ్రూట్స్ కానీ అటువంటివి తీసుకోకుండా ఇక మిగిలినవి ఏం చేసేవాడిని అంటే డైట్లో ఈ ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనమాట. అంటే గ్రౌండ్ నట్స్, పల్లీలు, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇంకా బాదాం, క్యాష్యూ ఇటువంటి డైట్లో ఎక్కువ ఉండేటట్టు చూసుకున్నాం. సో ఒక ఎగ్జాంపుల్ ఏం చేసామని అంటే అంటే ఇప్పుడు ఈ ప్లాంట్ బేస్డ్ నట్స్ కానీ ఇలా సీడ్స్ కూడా ఏదో ఒకటి తీసుకోకుండా మిక్స్ చేసుకుంటూ కాంపోజిషన్ వేరీ చేసుకుంటూ ఉండటం వల్ల డైట్లో వెరైటీ వస్తుంది. ప్లస్ ఒక బ్యాలెన్స్డ్ అంటే ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అని కాకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా న్యూట్రిషన్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. సో దానికి ఒక ఎగ్జాంపుల్గా అంటే ఏం చేసేవాడిని, ఈ గ్రౌండ్ నట్స్ ప్లస్ సెసమ్ సీడ్స్ అంటే నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, బెల్లము ఇవి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే అదొక మిక్స్చర్లా తయారవుతుంది. అండ్ అది యాక్చువల్గా ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ఉంది. సో దాంట్లో చాలా మంచి న్యూట్రిషన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, అండ్ వెరీ హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో దాన్ని తగినంత అమౌంట్లో ఒక పర్టికులర్ మీల్ టైమింగ్స్ ఫాలో అవుతూ తీసుకోవటం వల్ల ఓవరాల్గా ఒక 1 మంత్లో నేను దగ్గర 7 కిలోస్ అంటే వీక్కి ఒక 2 కిలోస్ వరకు తగ్గేవాడిని. సో మొత్తానికి 2 మంత్స్లో 15 kgs తగ్గి 90 kg మార్క్ వచ్చేసాను. అండ్ ఇలా ఇనిషియల్గా ఒక 2 మంత్స్ లేకపోతే ఒక 1.5 month కొంచెం రెస్ట్రిక్టెడ్ డైట్ ఫాలో అవ్వడం పెద్ద ఇబ్బంది అవుతుంది. బట్ ఓవర్ లాంగ్ టైం ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ ఒక 2 months నేను అంత సివియర్ రెస్ట్రిక్టెడ్ డైట్ తీసుకునేటప్పటికి కొంచెం క్రేవింగ్స్ పెరగడము, ప్లస్ అంటే మోనోటోనస్ కూడా అయిపోతుంది అనమాట. సో అప్పుడు గ్రాడ్యువల్గా కొంచెం డైట్ రిలాక్స్ చేసుకున్నాను. సో ఇంకా అంటే స్టిల్ రైస్, వీట్, షుగర్ ఇంకా స్టార్చ్ బేస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేశాను, కానీ అవి కాకుండా ఇంకా లెగ్యూమ్స్ అంటే లెంటిల్స్ అంటాము, ఇప్పుడు రాజ్మా, చనా, బఠానీ, ఇంకా ఉలవలు, అలసందలు, సో ఇట్లాంటి ఈ పల్సెస్ లెగ్యూమ్స్ని నానబెట్టుకుని ఉడికించి ఆ తర్వాత మనకు టేస్ట్ తగ్గట్టుగా వాటిని డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు. నేనైతే ఉడికించాక ఉప్పు, కారం వేసుకుని లేదంటే కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుని వాటిలో మళ్ళీ పెరుగు, కర్డ్ యాడ్ చేసుకుని దాన్ని కిచిడీలాగా చేసుకుని తినొచ్చు. లేదు అదేంటి పికిల్స్ వేసుకునేవాడిని అందులో. సో అప్పుడు కూడా టేస్టీగానే ఉండేవి. సో బేసికల్గా ఇక్కడ నేను చేసింది ఏంటంటే, ఇప్పుడు మనము రైస్ ఉడకబెట్టుకుని ఆ తర్వాత రైస్లో కర్రీస్ వేసుకుని తింటాము. సో నేను రైస్కి బదులు దాని రైస్ని రీప్లేస్ చేస్తూ ఆ ప్లేస్లో
ఈ పల్సెస్ మిక్చర్ని వాడేవాడిని. అంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్, అంటే ఇప్పుడు ఒక రోజు కేవలం చనా అని కాకుండా కొంత మిక్చర్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా కలిపి నానబెట్టుకుని ఉడికించుకుని వాడుకున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది అంటే నేను డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ పూర్తిగా కట్ చేసేసాను. ఈ ఏవైతే ఈ ఉడికించిన ఈ పల్సెస్ ఉన్నాయో, లెంటిల్స్ కానీ లెగ్యూమ్స్ కానీ, వీటిలో కూడా ఎంతో కొంత కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. అంతేకాకుండా తగినంత ప్రోటీన్ ఉంటుంది అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఒక బ్యాలెన్స్డ్ డైట్ దీని నుంచి రావడం వల్ల నాకు పూర్తిగా నేను రైస్ వీటు ఇవి ఆపేసినా కూడా అంతే ఎనర్జీ పరంగా కానీ లేకపోతే క్రేవింగ్స్ పరంగా కానీ అంత ఇబ్బందులు ఉండేవి కాదు. సో అట్ ద సేమ్ టైం ఇది కొన్ని రోజులు అప్పుడప్పుడు ఇవి తీసుకుంటూ అప్పుడప్పుడు నేను అంతకుముందు తీసుకున్నట్టు ఆయిల్ సీడ్ బేస్డ్ నట్స్ బేస్డ్ డైట్ కూడా వేరీ చేసుకుంటూ వచ్చేవాడిని. సో ఒకేషనల్గా ఏంటి అంటే ఎప్పుడన్నా అంటే వెన్ ఐ గో అవుట్, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఇంకా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైతే ఇలా నేను రెగ్యులర్ డైట్ తీసుకోవడం కుదురుతో అప్పుడు బయట తప్పనిసరి అయితే కొద్దిగా రైస్ తీసుకోవటము, లేదు ఎప్పుడన్నా ఇంకా తప్పనిసరి అయినప్పుడు ఒక చపాతీ తీసుకోవటము చేసేవాడిని. కాకపోతే అప్పుడు కూడా ఏంటి అంటే అవి సహజంగా తక్కువ తీసుకుంటూ దాని కర్రీస్ కానీ అవి కానీ ఎక్కువ రేషియోలో తీసుకోవడం అనమాట. సో అట్లాగా కొంచెం డైట్లో ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేసుకున్నాక డైట్ మెయింటైన్ చేయడం ఈజీ అయింది. సో అలాగా చేయటం వల్ల ఏంటంటే కొంచెం రేట్ ఆఫ్ వెయిట్ లాస్ తగ్గింది, అంటే స్లో అయింది కానీ బట్ ఒక 3 monthsలో ఇంకొక 8 kgs తగ్గాను. సో ఇంకా అట్లా తర్వాత ఒక 80 to 83 kgsకి వచ్చేసాక ఇంకొంచెం డైట్ని రిలాక్స్ చేసుకోగలిగాను. సో అప్పటికి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అంటే నేను అసలు ఏం చేస్తే ఎటువంటి డైట్ తీసుకుంటే వెయిట్ నా కంట్రోల్లో ఉంటుంది, లేదా ఎటువంటి డైట్ తీసుకుంటే వెయిట్ పెరుగుతున్నాను అన్నది తెలిసింది. కాబట్టి కొద్దిగా రిలాక్స్ చేసుకుని ఒకేషనల్గా వీక్లీ ఒక ట్వైస్ అట్లాగా కొంత రైస్ లేకపోతే వీట్ బేస్డ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి డైట్లో యాడ్ చేసుకోవడం చేసేవాడిని. కాకపోతే వాటికి తగినట్టుగా ఇంకా డైట్ని బ్యాలెన్స్ చేసుకున్నామండి. ఇప్పుడు డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఇండైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాల్సి వస్తుంది, అంటే ఆ రోజు డైట్లో. సో అట్లాగా ఓవరాల్గా డైట్ని ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఒక్కసారి వన్స్ గెట్ ఎ గ్రిప్ ఆఫ్ ఇట్, ఆ తర్వాత ఈజీ అయిపోతుంది అనమాట. సో అలాగా నేను డైట్ని కొంచెం రిలాక్స్ చేసుకుని అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నా కూడా డైట్ కొంచెం అటు ఇటుగా అయినప్పుడు కొంచెం 1 kg పెరగడము లేదా తర్వాత మళ్ళీ తగ్గడం అలా జరిగేది. సో మొత్తానికి ఒక నెక్స్ట్ 4 monthsలో నేను అనుకున్నట్టుగా నా 75 kgs టార్గెట్ని రీచ్ అయ్యాను. ఇంకా ఒకసారి నా టార్గెట్ వెయిట్ రీచ్ అయ్యాక నేను దాన్ని మెయింటైన్ చేసుకోవడం అన్నది పెద్ద కష్టం అవ్వలేదు. ఎందుకంటే అప్పటికే ఎటువంటి డైట్ తీసుకోవచ్చు, ఎటువంటి డైట్ వల్ల నాకు బెనిఫిట్స్ వస్తాయి అన్నది అర్థమైంది. కాబట్టి ఇంకా తర్వాత ఎప్పుడన్నా కావాలి అంటే ఇంకా తప్పనిసరి అయినప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు ఒకవేళ నేను రైస్ అది తిన్నా కూడా ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఇంకా డైట్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అని తెలిసింది. కాబట్టి ఆ విధంగా వేరే అంటే ఇప్పుడు రైస్ ద్వారా వచ్చి కార్బోహైడ్రేట్స్ ద్వారా వచ్చే ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవడానికి తర్వాత తీసుకునే మీల్లో ఇంకా పూర్తిగా కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుని ఇంకా వేరేది ఏదైనా ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ ప్లస్ ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవటము. సో అట్లా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల వెయిట్ మెయింటైన్ అయింది. సో అంటే నేను అంతకుముందు చెప్పినట్టు పూర్తిగా డైట్ వల్ల వెయిట్ మెయింటైన్ అవ్వదు, అది డైట్ ఎప్పుడు తీసుకుంటున్నాము ఎలా తీసుకుంటున్నాము అన్నది కూడా ఇంపార్టెంటే. సో అది తర్వాత రాబోయే వీడియోస్ కూడా కవర్ చేస్తాను. సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటి అంటే అసలు మనం వెయిట్ ఎట్లా, ఇప్పుడు ఈ వీడియోలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం వెయిట్ ఎట్లా గెయిన్ అవుతున్నాం, ఏ ఫుడ్స్ వల్ల గెయిన్ అవుతున్నాం మనం ఫస్ట్ అర్థం చేసుకుని ఆ తర్వాత ఆ ఫుడ్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చు, అంటే మీ యొక్క పర్టికులర్ టార్గెట్ని బట్టి లేదంటే మీరు ఎంత అగ్రెసివ్గా వెయిట్ తగ్గాలనుకుంటున్నారు బట్టి దాన్ని బట్టి ఎలాగా బ్యాలెన్స్ చేసుకోవాలో చేసుకుంటూ ప్రోగ్రెస్ అయితే కనుక ఖచ్చితంగా నిలకడగా వెయిట్ తగ్గిన వెయిట్ని మేనేజ్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను ఇది చెప్పాక డైట్ విషయంలో మీకు కొన్ని సందేహాలు రావచ్చు. సో నేను వాటిల్లో కొన్నిటిని ఇప్పుడు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఇంకా మీకు వేరే సందేహాలు కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కానీ లేదా డిస్క్రిప్షన్ ఇచ్చిన మెయిల్ ఐడికి కానీ మెయిల్ చేయండి. అసలు ఇలా రైస్ కానీ లేకపోతే వీట్ బేస్డ్ ప్రొడక్ట్స్ కానీ పూర్తిగా మానేస్తే ఇంకా తినడానికి ఏం మిగులుతుంది.
సో ఇక్కడ మీరు గమనించాల్సింది, నేను పూర్తిగా మానేయమని చెప్పట్లేదు. ఇప్పుడు మీరు ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారు, ఎంత త్వరగా తగ్గాలనుకుంటున్నారు అన్నదాన్ని బట్టి మీ ఆహారంలో ఎంత తగ్గించాలి అనేది నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మీరు కనుక చాలా తొందరగా వెయిట్ తగ్గాలి, ఎక్కువ వెయిట్ తగ్గాలి అనుకుంటే కనుక తప్పకుండా కార్బోహైడ్రేట్స్, అంటే డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ సాధ్యమైనంత వరకు లేదా పూర్తిగా కానీ తగ్గించేయడం మంచిది. డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్తో చేసినవి, రైస్ డైరెక్ట్గా రైస్తో చేసినవి కానీ, లేదా వరిపిండితో చేసినవి కానీ, లేదా గోధుమ పిండితో చేసినవి, గోధుమ రవ్వతో చేసినవి, ఇంకా టిఫిన్స్ కానీ, ఇడ్లీలు, దోశలు, ఇట్లా ఎవ్రీథింగ్. అదే ఒకటే కాకుండా ఇంకా షుగర్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనమాట. అంటే స్వీట్స్ కానీ, లేదంటే సాఫ్ట్ డ్రింక్స్, బిస్కెట్స్, ఇట్లాగా ఇటువంటివన్నీ కూడా అంటే ఒకవేళ మీరు అగ్రెసివ్గా వెయిట్ తగ్గాలనుకుంటే ఇటువంటివన్నీ కూడా ఇనిషియల్ పూర్తిగా మానేయటమే బెటర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇవి మానేసినప్పుడు ఇంకా ఏం తినాలి అంటే, ఆబ్వియస్లీ ఇవి మానేస్తే ఇంకా తినడానికి చాలా ఉంటాయి. కాకపోతే అవి ఎట్లా తీసుకోవాలి అన్నది మీ ఇష్టాలను బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు వెజిటేరియన్ అనుకోండి. సో నాన్ వెజిటేరియన్ అంటే బేస్డ్ ఫుడ్స్ నుంచి ప్రోటీన్స్ తీసుకోలేరు కాబట్టి తగినంత ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉండేది చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం తగినంత హెల్తీ ఫ్యాటీ ఫుడ్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఫైబర్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి. సో అలాగే ఒకవేళ మీరు ఇంత అగ్రెసివ్గా వెయిట్ తగ్గాల్సిన అవసరం లేదు, కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాను, కొద్దిగా వెయిట్ తగ్గాక వెయిట్ మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే, మీరు తీసుకునే ఫుడ్లో ఈ కార్బోహైడ్రేట్స్ ఎంత మేరకు ఉంటే, మీరు ప్రజెంట్ తీసుకున్న ఫుడ్లో ఎంత మేరకు ఉంటున్నాయో అబ్జర్వ్ చేసుకుని దాన్ని కొంత తగ్గించుకుని ఆ అమౌంట్ ఆఫ్ అంటే ఏదైతే కార్బోహైడ్రేట్ డెఫిసిట్ ఉందో దాన్ని తగిన విధంగా ప్రోటీన్స్తో కానీ, లేదా ఫైబర్, ఈ ఫ్యాటీ ఫుడ్స్తో బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు వెయిట్ తగ్గొచ్చు. అండ్ తగ్గిన వెయిట్ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు కూడా. ఇంకొక సందేహం ఏంటంటే, ఇప్పుడు ఇలాగా ఫుడ్లో హై కంటెంట్ ఆఫ్ ఫ్యాట్స్ తీసుకోవడం హెల్తీ అన్నా, అండ్ అసలు ఫ్యాట్ తగ్గాలి, బాడీలో ఫ్యాట్ తగ్గాలి అనుకుంటే అసలు ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవచ్చా? సో ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే, ఫ్యాట్ కంటెంట్లో కూడా ప్రధానంగా 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అని, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని. మనకి హెల్త్కి చేటు చేసేవన్నీ కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్. అలాగే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా వరకు ఏంటి అంటే డిఫరెంట్ వేస్లో అంటే మన హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి. ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ హెల్ప్ చేస్తాయి. ఈ ఫ్యాట్ సోర్సెస్ చూస్తే కనుక చాలా వరకు యానిమల్ బేస్డ్ ఫ్యాట్స్ అన్నీ కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ అవుతాయి. అలాగే ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్స్ చాలా వరకు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అవుతాయి. యానిమల్ బేస్డ్ ఫ్యాట్స్లో మళ్ళీ ఫిష్ నుంచి, వాటి నుంచి క్వాడ్ లివర్ ఆయిల్ అటువంటివి అన్సాచురేటెడ్ ఫ్యాట్సే. సో అందుకని నేను చాలా వరకు అని జనరలైజ్ చేశాను. అలాగే ప్లాంట్ బేస్డ్లో కూడా ఇప్పుడు అంతకుముందు నేను తీసుకున్న ఫుడ్స్ గురించి చెప్పినప్పుడు గ్రౌండ్ నట్ నుంచి కానీ, లేకపోతే నువ్వులు, ఫ్లాక్ సీడ్స్, వీటన్నిటి నుంచి వచ్చే ఫ్యాటీ కంటెంట్ హార్ట్కి కానీ, లేదంటే బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి కానీ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇంకొక డౌట్, ఇందాక నేను చెప్పినట్టు అసలు ఫ్యాట్ తగ్గాలనుకున్నప్పుడు ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవచ్చా? ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, లో కార్బ్ హై ఫ్యాట్ డైట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ని తగ్గించి ఫ్యాట్ కంటెంట్ని పెంచడం అంటే కడుపు నిండా ఫ్యాట్ కంటెంట్ తినేమని. మామూలుగా మనం అంటే ఒక వెయిట్లో, ఇప్పుడు ఒక పర్టికులర్ వెయిట్లో ఉన్నప్పుడు మనం తీసుకుంటున్న ఆహారంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎంత ఉందో అబ్జర్వ్ చేసుకుని దాన్ని తగ్గించుకుని, ఆ తగ్గిన కార్బోహైడ్రేట్ కంటెంట్ వల్ల బాడీ ఎనర్జీ డిప్రైవ్ అయిపోకుండా ఉండటానికి తగినంత మోతాదులో ఫ్యాట్ కంటెంట్ పెంచుకొని అండ్ బ్యాలెన్స్డ్గా ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ కూడా ఉండేది చూసుకోవాలి. సో ఇక్కడ తగినంత మోతాదు అన్నది ఇంపార్టెంట్. ఎవరికి ఎంత తగినంత అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టు అది ఇండివిజువల్గా డిసైడ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ వర్క్ చేస్తున్నంత వరకు మన ఎనర్జీ డిమాండ్స్ ఒక రకంగా ఉంటాయి. అండ్ మనము వెకేషన్కి వెళ్ళినప్పుడు, అంటే సెలవులకి ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. అండ్ లేదు జాబ్ మారినప్పుడు, లేదంటే మనం చేసే పని మారినప్పుడు, లేదు ఇంకా మన లైఫ్ స్టైల్లో ఒకవేళ ఏమైనా చేంజెస్ వస్తే అది ఇంకో రకంగా ఉంటుంది.
కాబట్టి మనం తీసుకునే ఆహారం మన మనం చేసే పనికి ఎంతవరకు సూట్ అవుతుంది అనేది డిసైడ్ చేయగలిగింది మనం మాత్రమే. సో ఆ విధంగా తగినంత మోతాదులో ఫ్యాట్ కంటెంట్ తీసుకుంటే కనుక అది డెఫినెట్గా బాడీ వెయిట్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఎటువంటి హెల్త్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అండ్ నేను మొదట్లో చెప్పినట్టు కార్బోహైడ్రేట్ మెటబాలిజంకి ఫ్యాట్ మెటబాలిజంకి ఉన్న మేజర్ డిఫరెన్స్ కూడా ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మన బాడీ ఎక్కువ మోతాదులో అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకున్న దానికన్నా ఎక్కువ మోతాదులో ఫ్యాట్ యాడ్ అవ్వకుండా చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకొక సందేహం ఏంటి అంటే నాన్ వెజ్ ఫుడ్ తీసుకోవచ్చా లేకపోతే వెజ్ ఫుడ్ తీసుకోవడం బెటరా అని. సో ఇక్కడ నాన్ వెజ్ బెటరా వెజ్ ఫుడ్ బెటరా అన్న దానికన్నా మీ ప్రిఫరెన్స్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు జనరల్గా మీ డైట్ రెగ్యులర్గా కూడా ఎక్కువ నాన్ వెజ్ సోర్సెస్ నుంచి కనుక వస్తుంటే కనుక మీ డైట్, అప్పుడు సడన్గా దాన్ని మానేయటం కన్నా కూడా నాన్ వెజ్ డైట్లోనే కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ, అంటే మీట్ కొంచెం మీట్లో కొవ్వు పదార్థాలు తక్కువ ఉండేటట్టు చూసుకుంటూ, మీట్ నుంచి వచ్చేది ప్రోటీన్ ఒకటే కాబట్టి ఇక మిగిలిన డైట్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే తగినంత ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి. నాన్ వెజ్ సోర్సెస్ నుంచి మీకు ఫైబర్ కంటెంట్ ప్రాపర్గా రాదు. సో మళ్ళీ దానికి తగినంత వెజిటేబుల్ సోర్సెస్ నుంచి ఫైబర్ కంటెంట్ యాడ్ చేసుకుంటూ, అలాగే హెల్తీ అంటే నాన్ వెజ్ సోర్సెస్ నుంచి కనుక సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ వస్తుంటే అవి ఇద్దరు అవాయిడ్ చేయడమో లేకపోతే పూర్తిగా వీలైనంత వరకు తగ్గించడమో చేసి హెల్తీ ఫ్యాటీ కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకోవటం డైట్లో. సో అట్లాగా డైట్ని మీరు ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటే నాన్ వెజ్ తీసుకుంటున్నామా వెజ్ తీసుకుంటున్నామా అని పెద్దగా ఆలోచించాలి. ఇంకొక సందేహం ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా అని కొందరు అడగవచ్చు. సో ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి డెఫినెట్గా తీసుకోవచ్చు మీరు వాటిని సప్లిమెంట్స్గా వాడినంతసేపు. అలా కాకుండా వాటిని ఫుడ్కి సబ్స్టిట్యూట్గా వాడితే మాత్రం అప్పుడు ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఉదాహరణకి మీరు ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నారు అనుకో, డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేశాక రికవరీకి లేదా రిఫ్రెష్ అవ్వడానికి ప్రోటీన్ పౌడర్ కలుపుకుని తాగొచ్చు. కానీ అప్పుడు ప్రోటీన్ పౌడర్ కలుపుకున్నాను కదా అని చెప్పి మళ్ళీ ఫుడ్లో ప్రోటీన్ తగ్గించేస్తే అక్కడ మీకు తగ్గేది ప్రోటీన్ ఒకటే కాదు. ఎందుకంటే ఫుడ్స్లోంచి జనరల్గా మనం అప్పుడు రాజ్మా ఉందనుకోండి, రాజ్మా బీన్స్, వాటిలోంచి ప్రోటీన్స్ వస్తాయి, ఫైబర్ వస్తుంది, కొంత అమౌంట్ కార్బోహైడ్రేట్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ ప్రోటీన్స్ తగ్గించాలి కదా అని ఒక ఫుడ్ సోర్స్ని కట్ చేస్తే దాంతోపాటు ప్రోటీన్ ఒకటే కదా తగ్గేది, ఫైబర్ ఇంకా అంటే వేరేవి కూడా తగ్గిపోతాయి. సో ఇలాగా మళ్ళీ అది కాంప్లెక్స్ అయిపోతుంది. అండ్ రెండోది ఏంటి అంటే మీరు తీసుకున్న సప్లిమెంట్స్ మీకు ఆకలిని ఆపవు. వేరస్ ఫుడ్లో కనుక ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుని తీసుకుంటే కడుపు ఎక్కువసేపు ఖాళీగా ఉండకుండా ఆకలి కూడా వేయకుండా ఓవరాల్గా కూడా కొంచెం బాగుంటుంది. కాబట్టి సప్లిమెంట్స్ లాగా వాడితే ఇబ్బంది ఉంటుంది. ఇంకొక సందేహం ఏంటంటే ఇలాగ ఈ డైట్ రెస్ట్రిక్షన్స్ ఎంతకాలం పాటించాలి. సో ఇక్కడ చూడాల్సింది వీటిని డైట్ రెస్ట్రిక్షన్స్ లాగా చూడకండి, డైట్ మేనేజ్మెంట్ అనుకోండి. అండ్ డైట్ మేనేజ్మెంట్ అన్నది లైఫ్ లాంగ్ చేయాలి హెల్త్ కోసం. ఎందుకు అంటే ఇప్పుడు మనము అంతకుముందు నేను చెప్పినట్టు లైఫ్ స్టైల్ ఎప్పుడు ఒకలా ఉండదు. మన ఏజ్ మారే కొద్దీ, అలాగే మనం చేసే జాబ్ కానీ పనులు మారే కొద్దీ మన బాడీకి అవసరమైన ఎనర్జీ డిమాండ్ మారుతూ ఉంటుంది. అండ్ మనం తీసుకునే ఆహారం కూడా మారవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా మనం తీసుకునే ఆహారంలో బ్యాలెన్స్ ఎట్లా ఉందన్నది అబ్జర్వ్ చేసుకుంటూ ఆ డైట్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలిగితే కనుక మన బాడీ హెల్తీగా ఉంటుంది, అలాగే వెయిట్ కూడా కంట్రోల్ ఉంటుంది. ఇంకొక సందేహం ఏంటి అంటే క్రేవింగ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకోవడం కన్నా క్రేవింగ్స్ని మేనేజ్ చేసుకోవచ్చు అని చూస్తే పని చాలా తేలిక అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్గా ఏంటంటే నాకు స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. సో నేను డైట్ కంట్రోల్ అంటే డైట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో కార్బోహైడ్రేట్స్ చాలా తగ్గించేయాల్సి వచ్చింది. సో ఆటోమేటిక్గా ఇంకా షుగర్ బేస్డ్ ఫుడ్స్ కానీ అవి కానీ కూడా పూర్తిగా మానేస్తాను. నేను తీసుకునే ఫుడ్లో కుదిరినప్పుడు జాగరి బెల్లం యాడ్ చేసుకున్నాను. సో అది ఒక విధంగా హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి అండ్ నా క్రేవింగ్స్ కూడా తీరాయి అన్నమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కుదిరితే కనుక మీ క్రేవింగ్స్ని మేనేజ్ చేసుకోవడానికి ఫుడ్ని సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి చూడండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, బట్ రైస్ తగ్గించేయాలి లేదా రైస్ మానేయాల్సి వచ్చింది, మీరు బిర్యానీ మానేయాల్సి వచ్చింది.
సో బిర్యానీ పూర్తిగా మానేస్తున్నారు కాబట్టి ఏదైనా చికెన్ని ఇంకా వేరే లో లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న ఫుడ్తో మిక్స్ చేసుకుని తింటాం కానీ, లేదు చికెన్నే ఫ్యాట్ లేకుండా లీన్ మీట్గా ఇంకొంచెం బెటర్గా ఏమైనా కుక్ చేసుకుని తినడం కానీ, సో అట్లా కొంతకాలం క్రేవింగ్ మేనేజ్ చేసుకోవచ్చు. నేను ఇంకోటి ఏం చేశానంటే ఐస్ క్రీమ్స్ పూర్తిగా మానేయకుండా 1 మంత్కి ఒకసారి ఒక స్లాట్ పెట్టుకున్నాను ఐస్ క్రీమ్స్ తినడానికి. ఇంకా ఆ స్లాట్లో ఓన్లీ ఐస్ క్రీమ్ మాత్రమే తినేవాడిని, అదొక మీల్ లాగా. సో ఇంకా ఆ మీల్లో నేను ఎంత ఐస్ క్రీమ్ తినాలనుకున్నా అంత ఐస్ క్రీమ్ తినేసి దాన్ని నెక్స్ట్ మీల్లోనూ ఆ తర్వాత మీల్లోనూ బ్యాలెన్స్ చేసుకున్నాను. అంటే ఆ ఎనర్జీ డిమాండ్ని. సో నేను ఎక్కువ తిన్నాను, నేను స్పెండ్ చేసే ఎనర్జీ కంటే అనుకుంటే ఆ తర్వాత తీసుకునే మీల్లో దాన్ని ఆ మీల్ క్వాంటిటీని తగ్గించుకోవడం అట్లా చేస్తాను. సో ఆ విధంగా ఆ పర్టికులర్ ఫుడ్కి ఒక టైం స్లాట్ అంటూ పెట్టుకుని ఆ టైం స్లాట్లో దాన్ని తిని ఆ తర్వాత అంటే రెగ్యులర్గా తీసుకోకుండా దానికి ఆ క్రేవింగ్ని మేనేజ్ చేసుకోవడానికి ఒక టైం అంటే పెట్టుకుని అలా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ వెయిట్ లాస్ జర్నీలో మీరు ఒక పర్టికులర్ వెయిట్ టార్గెట్ రీచ్ అయినప్పుడు మీకు రివార్డ్గా మీ క్రేవింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి టైం ఇవ్వచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక సెర్టైన్ వెయిట్ రీచ్ అయ్యాక మీరు అప్పుడు దాకా మానేస్ ఫుడ్స్ కానీ అవి కానీ బాగా తినాలనిపిస్తే అప్పుడు ఒక 1 or 2 మీల్స్ వాటికి ఇచ్చేసి ఇంకా తర్వాత మళ్ళీ నార్మల్గా మీరు ఏదైతే ఫుడ్ మీ డైట్ ప్లాన్ ఉందో దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో అలాగా మనము కొంచెం ఆల్టర్నేట్ వేస్లో క్రేవింగ్స్ మేనేజ్ చేసుకోవడం చూడాలి, కానీ క్రేవింగ్స్ ఏదో రెస్ట్రిక్ట్ చేసేసి లేదంటే కంట్రోల్ చేసేసుకుందాము అంటే అది ఎక్కువ కాలం జరిగే పని కాదు. ఇప్పుడు మనం బరువు తగ్గడానికి తీసుకోవాల్సినవి తీసుకోకూడనివి ఆహార పదార్థాలు ఏంటో ఒక పట్టిక రూపంలో చూద్దాం. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి కేవలం సూచనలు మాత్రమే. ఇక్కడ చెప్పబడిన సూచనలు మీరు మీకు తగినట్లుగా మార్పులు చేసుకుని పాటించవలసి ఉంటుంది. సో ఈ విధంగా అసలు మనం డైట్లో వెయిట్ ఎట్లా గెయిన్ అవుతాము అండ్ ఈ వెయిట్ని నిలకడగా కొంచెం తగ్గించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలనుకుంటే డైట్ని ఎట్లాగా ప్లాన్ చేసుకోవచ్చు, ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు అన్నది చూసాం. అయితే ఏమి తింటే వెయిట్ తగ్గుతాము, వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు అన్నదానికి అంటే దాంతోపాటు అది ఎప్పుడు తింటే అంటే వెన్ ఈస్ ద రైట్ టైం టు ఈట్ ద రైట్ ఫుడ్ అండ్ హౌ టు ఈట్ ద రైట్ ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో తర్వాత రాబోయే వీడియోలో మన ఆహారాన్ని ఏ విధంగా ఒక రైట్ టైంలో తీసుకోవచ్చు, అలాగే అది ఎట్లా తీసుకుంటే మనకి శరీరానికి బాగా ఉపయోగపడుతుంది అన్నది చూద్దాం. సో స్టే ట్యూన్ and don't forget to subscribe and click the bell icon. Bye bye.